భజనలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిండ్రు? భజనలు గత 10 ఇయర్స్ అవుతుంది. ఎట్లా నేర్చుకున్నారు అక్క పాట? మా అన్నగారు బావగారులు వాళ్ళ ఆ శివయ్య ఆశీర్వాదం. కృష్ణయ్య పాట పాడక. నందారే నందా బాలుడే మా ఊరి గోపా బాలుడే. నందారే నందా బాలుడే నందారే నందా బాలు మా ఊరి గోపా బాలుడే మా ఊరి గోపా బాలుడే. అట్లనే నువ్వు కూడా ఏమైనా పాటలు రాసుకున్నావా? గౌరీవరా గంగాధరా హర గౌరీవరా గంగాధరా హర గౌరీవరా గంగాధరా. అట్లనే నువ్వు పాట పాడి వేరే వాడకట్టుకోతావు. ఏడన్నా కలిసినప్పుడు మంచిగా పాట పాడుతూ ఒక పాట పాడవా అని చెప్పి అడుగుతారు ఎవరన్నా? అడుగుతారు. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం రామనారాయణం జానకీ వల్లభం. నమస్తే, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను మీ గంగ, నా స్వరం గంగతో మళ్ళొచ్చిన. ఇక మళ్ళొచ్చిందంటే మళ్ళీ ఒక మంచి సింగర్ని పట్టుకొచ్చిన. ఇక సింగరు భజన కళాకారులలో ఒకరు. అసలు ఎంత చక్కగా వాడతారో, ఏ పాట అడిగినా సరే టక్క టక్క వాడేస్తుంది అనమాట అక్క వసంతక్క. మనం వసంతక్క కోసం బాల్కొండకు వచ్చినాము. అక్క భజన పాటలు పాడుతుంది, జానపదాలు పాడుతుంది. మరి గీయాలు అయితే మనం కృష్ణుడి మందిరంలో ఉన్నాము. అక్క ఎన్ని పాటలు పాడుతుంది, ఏం చేస్తుంది, అవన్నీ అరుచుకుందామా మరి? అక్క నమస్తే. నమస్తే మేడం. ఎట్లున్నావు అక్క? సూపర్. అక్క నన్ను చెల్లె అని చాలు, మేడం వద్దు. అట్లనే వసంతక్క ఎన్నో పాటలు పాడతావు. ముందుగల్లైతే ఒక వినాయకుడి పాటతోని మనం ప్రోగ్రామ్ షురు చేసుకుందామా? ఓకే, తప్పకుండా. చలో అక్క పాడు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విఘ్నరాజా ఓ విఘ్నరాజా విఘ్నరాజా ఓ విఘ్నరాజా అందుకోవయ్య భక్తుల పూజ విఘ్నరాజా ఓ విఘ్నరాజా విఘ్నరాజా ఓ విఘ్నరాజా. విఘ్నరాజా ఓ విఘ్నరాజా విఘ్నరాజా ఓ విఘ్నరాజా అందుకోవయ్య భక్తుల పూజ విఘ్నరాజా ఓ విఘ్నరాజా విఘ్నరాజా ఓ విఘ్నరాజా. పూలు పత్రి పసుపు కుంకుమ పూలు పత్రి పసుపు కుంకుమ ఉండ్రాల పాశము నీకు పూలు పత్రి పసుపు కుంకుమ పూలు నవరాత్రి పూజలు నీకు నవరాత్రి పూజలు నీకు భక్తి భావన భజనలు నీకు నవరాత్రి పూజలు నీకు నవరాత్రి పూజలు. విఘ్నరాజా ఓ విఘ్నరాజా విఘ్నరాజా ఓ విఘ్నరాజా అందుకోవయ్య భక్తుల పూజ విఘ్నరాజా ఓ విఘ్నరాజా విఘ్నరాజా ఓ విఘ్నరాజా. హలో విఘ్నేశ్వర భగవానికి జై. అక్క నార్మల్గా నమస్తే అంటే నమస్తే అన్నావు, పాట వాడంగానే నీ గొంతు బయటికి వచ్చింది. ఏదో అంటారు కదా పిట్ట కొంచెం కూతగలం అని, అట్లుందక్క నిజంగా. మెల్లగా మాట్లాడినావు అక్క, మెల్లగానే వాడుతుంది అనుకున్నా, కానీ గొంతు ఇప్పంగానే అర్థమైంది ఎంత గట్టిగా వాడినావంటే, ఇంత మంచిగా వాడినావు. అట్లనే ఇప్పుడు బాల్కొండలో ఉంటున్నారు అక్క, ఏం చేస్తున్నారు ప్రజెంట్? నేను హౌస్ వైఫ్, బీడీలు చేసుకుంటా. భజనలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిండ్రు? భజనలు గత 10 ఇయర్స్ అవుతుంది. ఎట్లా నేర్చుకున్నారు అక్క పాట? మా అన్నగారు బావగారులు వాళ్ళ ఆ శివయ్య ఆశీర్వాదం. అంటే మీకు ఎట్లా ఇంట్రెస్ట్ కలిగింది పాటలు పాడాలి? నాకు చిన్నప్పటి నుంచే అలవాటు, అమ్మగారు పాడుతుండే. ఓకే, మా అమ్మకి తరపున మేము, మా తరపున చెల్లెళ్ళు. మీ రక్తంలోనే ఉందన్నమాట కళాకారుల. నేనే కాదు, నా పిల్లలు కూడా పాడతారు.
పిల్లలు కూడా పాడతారా? అవును. ఫ్యామిలీ కళాకారులు అన్నమాట. అయితే అక్క ఒకటైతే మంచిగా ఇక కృష్ణయ్య దగ్గర ఉన్నాం కాబట్టి ఒక మంచి కృష్ణయ్య పాట పాడక్క. ఓకే, తప్పకుండా. నందారే నందా బాలుడే మా ఊరి గోపా బాలుడే. నందారే నందా బాలుడే, నందారే నందా బాలు మా ఊరి గోపా బాలుడే, మా ఊరి గోపా బాలుడే. నందరే 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 నందా నందారే నందా బాలుడే, నందారే మా ఊరి మా ఊరి నందరే 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 నందా నందారే మా ఊరి. రే పల్లెవాడలలోన గోవుల్ని కాచినాడమ్మా, వెన్నంత తిన్నాడమ్మా, కంసున్ని చంపినాడమ్మా. రే పల్లెవాడలోన గోవుల్ని కాచినోడు, వెన్న ముద్ద తిన్నోడు, కంసున్ని చంపినోడు. నందారే నందారే మా ఊరి మా ఊరి నందరే 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 నందా నందారే నందారే మా ఊరి మా ఊరి. అయిపోయింది అక్క పాట. ఇంకో చరణం కూడా ఉంది. ఇంకా పాడతామని చెప్పేసి నేను లీలం అయిపోయినా. ఇది రాకున్నా కానీ నీ పాట కోసం ఇట్లా కొడుతున్నా. ఎంత అద్భుతంగా వాడుతున్నావు అక్క. ఎట్లా నేర్చుకున్నావు అక్క ఈ పాటలు? రాసుకుంటావా? రాసుకుంటా. ఫోన్లో వింటావా? ఫోన్లో విని మంచి మంచి నచ్చిన పాటలు రాసుకుంటా. అట్లనే నువ్వు కూడా ఏమైనా పాటలు రాసుకున్నావా? అలాం లేదు, సొంతంగా అంటే ఏం లేదు. ఏదో రాసుకున్నాను కదా. అది విఘ్నేశ్వరుడి పాటని ఫస్ట్ పాడింది. అవును. అసలు అక్క అన్ని పాటలు అద్భుతంగా పాడుతున్నావు. నెక్స్ట్ శివయ్య సాంగ్ పాడు. ఓకే, తప్పకుండా. గౌరీవరా గంగాధరా హర గౌరీవరా గంగాధరా హర గౌరీవరా గంగాధరా హర గౌరీవరా గంగాధరా శంభో హర బింబాధరా శంభో హర బింబాధరా వ్యాఘ్రం వరదరా జ్యోతి ప్రకాశ వ్యాఘ్రం వరదరా జ్యోతి ప్రకాశ పావన నామ హరే పరమేశ పావన నామ హరే పరమేశ. ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ 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 శివాయ నమః ఓం నమః శివాయ ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం. అక్క ఇంత మంచిగా పాడుతున్నావు అక్క. సంగీతం నేర్చుకున్నావా? ఏం లేదు, ఏం నేర్చుకోలేదు. లేదా? అమ్మ వాడుతూ ఉంటే అట్లా నేర్చుకున్నావు అనమాట. అట్లనే అక్క ఎంతమంది పిల్లలు మీకు? నాకు 3 పిల్లలు, బాబు 2 పాపలు. అంతేనా? ఏం చేస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు? బాబు హోటల్ మేనేజ్మెంట్ చేసిండు, పెద్ద పాప వచ్చి డిగ్రీ 2nd ఇయర్, చిన్న పాప 9th క్లాస్. ఓకే. సార్ ఏం చేస్తారు? బయట ఫారెన్ కంట్రీ. ఫారెన్ కంట్రీ.
మీరు రెగ్యులర్గా భజనలు చేస్తూ ఉంటారా? ప్రతి సోమవారం వెళ్తాం శివాలయంకి. ఎక్కడక్క టైం ఎట్లుంటుంది మీకు? హౌస్ వైఫ్ అంటున్నారు. అది బాగా దేవుడి కంటే ఎక్కన భగవంతుడి కంటే. అంతేనా? అంతే. అయితే నెక్స్ట్ ఏం పాట పాడతారు? గురుడి కోసం పాట పాడతాం, గురుని పాట పాడతాం. ఓకే అక్క, పాడు. నా గురుడు నను జ్ఞాన యోగి గమ్మనే, నా గురుడు నను జ్ఞాన యోగి నే, నా గురుడు నను జ్ఞాన యోగి గమ్మనే, నే యోగి గమ్మనే నను త్యాగి గమ్మనే, యోగి గమ్మనే నను, నే యోగి గమ్మనే నను త్యాగి గమ్మనే, యోగి గమ్మనే నను త్యాగి. ఏ నా గురుడు నను జ్ఞాన యోగి గమ్మనే, నా గురుడు నను జ్ఞాన యోగి గమ్మనే, యోగి గమ్మనే నను త్యాగి గమ్మనే, యోగి గమ్మనే నను. మొట్టమొదలు నీవు పుట్టాలేదనే, మొట్టమొదలు నీవు పుట్టాలే, మొట్టమొదలు నీవు పుట్టాలేదనే, మొట్టమొదలు నీవు నే పుట్టు గిట్టులు లేని బట్ట బయలనే, పుట్టు గిట్టులు లేని, నే పుట్టు గిట్టులు లేని బట్ట బయలనే, పుట్టు గిట్టులు లేని. నా గురుడు నన్ను జ్ఞాన యోగి గమ్మనే, నా గురుడు నే యోగి గమ్మనే నను త్యాగి గమ్మనే, యోగి గమ్మనే నను, నా గురుడు నన్ను జ్ఞాన యోగి గమ్మనే. మాయా లేని చోటు మరుగెరుగు మనే, మాయా లేని చోటు, ఏ మాయా లేని చోటు మరుగెరుగు మనే, మాయా లేని నే మరుగు నెరగితే నీవు తిరిగి రావనే, మరుగు నెరగితే నీవు, నే మరుగు నెరగితే నీవు తిరిగి రావనే, మరుగు నెరగితే నీవు. ఏ నా గురుడు నన్ను జ్ఞాన యోగి గమ్మనే, నా గురుడు నే యోగి గమ్మనే నను త్యాగి గమ్మనే, యోగి గమ్మనే నను, నా గురుడు నన్ను జ్ఞాన యోగి గమ్మనే, నా గురుడు నన్ను జ్ఞాన, నా గురుడు నన్ను జ్ఞాన యోగి గమ్మనే. ఇది ఎట్లా నేర్చుకున్నారు అక్క పాట? వాళ్ళు వాడంగా చూసి మేము నేర్చుకున్నాం. అంటే ఇది దీనికి అర్థం ఏంటిది? గురుబోధ పాట అంటే అర్థం చెప్పాలంటే నేను గురుబోధ తీసుకోలేను కదా, అవన్నీ మనకు తెలియవు. ఓన్లీ పాట. జానపదం పాడతావు కదా నువ్వు? వెంకటేశ్వర స్వామి గురించి పాడతాను. సరే పాడండి. ఏడు కొండలవాడ ఎడదాగున్నావో, ఏడు కొండలవాడ ఎడదాగున్నావో, ఏడు కొండలవాడ ఎడదాగున్నావో, ఎలా నన్నేలరవో, ఎడదాగున్నావో ఎలా నన్నేలరవో, ఎలా నన్నేలరవో ఎద నన్ను మరచినవో, ఎలా నన్నేలరవో ఎద నన్ను మరచినవో, ఏడు కొండలవాడ
దిగులు తీర్చు బీరానా దీనుడను నే గాదా దిగులు తీర్చు బీరానా దీనుడను నే గాదా దీనుడను నే గాదా దిగులు తీర్చు బీరానా దిక్కెవ్వరు జయగానా దిగులు తీర్చు బీరానా దిక్కెవ్వరు జయగానా నీకెవ్వరు జయగానా దీన జన సంతాన నీకెవ్వరు జయగానా దీన జన సంతాన ఏడుకొండలవాడా ఎడదాగున్నావో ఏడుకొండలవాడా ఎడదాగున్నావో ఏడుకొండలవాడా. అక్క ఏ పాటకు ఆ పాటతోని ఆ పాటకి అందం పెంచుతున్నావు, ఆ పాట ఇంకా మధురంగా మారిపోతుంది అక్క. అంత మంచిగా పాడుతున్నావు. అట్లనే మరి అందరు సపోర్ట్ చేస్తారా ఇంట్లో వాళ్ళు? చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నా అంటివి, అవునవును సపోర్ట్ చేస్తారా? మా ఆయన అంగీకారంతోనే నేను ఇట్లా అడుగుపెట్టిన. అవునా? మరి మీరు పాటలు ఇప్పుడు అక్కడ ఉన్నారన్నారు కదా, వేరే దేశంలో వస్తారు 1 ఇయర్కి ఒకసారి వస్తారు. అవునా? మరి పాటలు పాడింది పంపిస్తారా? పంపం. ఎందుకు అట్లా? మేము అలా పెట్టుకుంటాం, చూస్తాడు, గ్రూప్లలో పెట్టుకుంటాం, మా గ్రూప్స్ ఉంటాయి కదా దాంట్లో పెట్టుకుంటాం. సరే, ఏదైనా ఒక జానపదం పాట ఉందా అక్క మీ దగ్గర? పాడండి. శివరాత్రికి ప్రతి ఏటా కళ్యాణం జరుపుకుంటాం మా గల్లీలో శివరాత్రి అక్కడ. అప్పుడు గంగ నీళ్ళు తెచ్చేటప్పుడు కానీ, తలవాల బియ్యం ఏరేటప్పుడు కానీ అవునా కళ్యాణం చేస్తాం, నాగవెల్లి చేస్తాం, అన్నీ చేస్తాం. శివరాత్రి కూడా పాట ఉందా? పాటలు పాడుకుంటాం ఇక. ఓకే, పాడండి. జొన్నాల రాసి మీద లేడే మేయజమాను జొన్నాల రాసి మీద జొన్నాల రాసి మీద లేడే మేయజమాను జొన్నాల రాసి యజమాను ఏ ముడల్లా జుజమాడబోయినాడే యజమాను ఏ ముడల్లా యజమాను ఏ ముడల్లా జుజమాడబోయినాడే జిను కురుకర జన్నురుక జిను కేడ దొరకబోదో జిను కురుకర జన్నురుక జిను కురుకర జన్నురుక జినుకే ఏమేమయాపకొమ్మ వంగంగి చూసుతావు ఏమేమయాపకొమ్మ మా మక్కాల రాసి మీద లేడే మేయజమాను మక్కాల రాసి మీద ఇదా యజమాను ఏ ముడల్లా జుజమాడబోయినాడే యజమాను ఏ ముడల్లా లాజిను కురుకర జన్నురుక జినుకేడ దొరకబోదో జిను కురుకర జన్నురుక ఏమేమయాపకొమ్మ వంగంగి చూసుతావు ఏమేమయాపకొమ్మ అంటే దీనికి అర్థం ఏంటిదక్క? పాటకు అర్థం ఏంటిది? అప్పుడు పెద్దలు వాడుకున్న పాటలు ఇప్పుడు మేము పాడుతున్నాం అంతే. అంతేనా? ఓకే, ఇది ఒరిజినల్ పాటనా? ఒరిజినల్. పెద్దలు వాడిన పాట వాడతారా? పెద్దలు వాడిన పాటలే మేము పాడుతున్నాం. మరి అక్క మీరు ఇంత మంచిగా వాడుతున్నారు, భగవద్గీత అవన్నీ మీ పిల్లలకు నేర్పిస్తారా మరి? మా పెద్దమ్మాయి ప్రతి శనివారం వస్తుంది, ఇంకా మేమే రాము కానీ ఆమె తప్పకుండా వస్తుంది ఖచ్చితంగా ప్రతి శనివారం. అవునా? సరే అక్క, నెక్స్ట్ ఏ దేవుని పాట పాడతావు? రాముల వారి పాట పాడతాను. పాడక్క. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా
నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెల మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా మల్లెల మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరావా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరావా అల్లరి చేయగమాని నువ్వు ఆరగించగా రావా అల్లరి చేయగమాని నువ్వు ఆరగించగా రావా రఘుకుల తిలకారావా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారావా చాలా బాగుంది అక్క. ఇన్ని భక్తి పాటలు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అక్క మీరు? ఇక వారం భజనకి వెళ్తాం కాబట్టి కంటిన్యూ గుర్తుండిపోతాయి. అయితే అందరు చేస్తారా ఊర్లలో? మీరు మీ టీం చాలా మంది ఉన్నారు. మాడకట్టు మా కాలనీ వాళ్ళందరూ కూడా వస్తారు. మా కాలనీ వాళ్ళు మాడకట్టు వాళ్ళందరూ కూడా మొత్తం అంటే గల్లీ గల్లీ పాటలే పాడతారు. అవునా? అంటే ఎట్లా వచ్చింది ఆ పాటలు పాడేది? ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకున్నారు అంతే కదా. మీ గల్లీ పేరు ఏంటక్క? శివశంకరవాడ పోచమ్మ గల్లీ. శివశంకరవాడ పోచమ్మ గల్లీ. ఓకే అక్క. అట్లా నువ్వు పాట పాడి వేరే వాడకట్టుకోతావు, ఏడన్నా కలిసినప్పుడు మంచిగా పాట పాడుతూ ఒక పాట పాడవా అని చెప్పి అడుగుతారు ఎవరన్నా? అడుగుతారు. మేము అంటే టెంపుల్లోకి వెళ్తాం కదా, ఎక్కడైనా భజన కార్యక్రమాలు ఉన్నాయంటే అక్కడికి వెళ్తాం. ఒకవేళ నీకు ఛాన్స్ వస్తే పాడతావు అక్క పాట పాడేది జానపదాలలో? పాడతాం. ఎందుకంటే అంటే ఇప్పుడు మీరు భక్తి పాటలే వాడుతున్నారు కదా, జానపదాలు ఏమైనా ఫోక్ సాంగ్స్ పాడమని ఛాన్స్ ఇస్తే వాడతారా? పాడతాం. ఇంకా లాస్ట్ అయితే ఇక మంచి దేవుని సాంగ్ ఇట్లా జోష్ఫుల్ అందరు ఊగాల, అంత మంచిగా వాడాలక్క. తప్పకుండా. గల్లు 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 గజ్జల మోతాయి గంటల మోతా గల్లు 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 గజ్జల మోతాయి గంటల మోతా ఎవ్వరది ఎవ్వరది గజ్జల మోతాయి గంటల మోతా ఎవ్వరది ఎవ్వరది గజ్జల మోతా గల్లు 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 గజ్జల మోతాయి గంటల మోతా ఎవ్వరది ఎవ్వరది గజ్జల మోతాయి గంటల మోతా ఎవ్వరది ఎవ్వరది గజ్జల మోతాయి గంటల మోతా కానిపాక గణపయ్య గజ్జల మోతాయి గంటల మోతా కానిపాక గణపయ్య గజ్జల మోతాయి ఆపలనే సుబ్రహ్మణ్య గజ్జల మోతాయి గంటల మోతా ఆపలనే సుబ్రహ్మణ్య గజ్జల మోతా ఆశబరి మణికంఠుని గజ్జల మోతాయి గంటల మోతా ఆశబరి మణికంఠుని గజ్జల మోతాయి ఏడు కొండలెంకన్న గజ్జల మోతాయి గంటల మోతా ఏడు కొండలెంకన్న గజ్జల మోతాయి గల్లు 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 గజ్జల మోతాయి గంటల మోతా గల్లు 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 ఎవ్వరది ఎవ్వరది గజ్జల మోతాయి గంటల మోతా ఎవ్వరది ఎవ్వరది గజ్జల మోతాయి గంటల మోతా ఎవ్వరది ఎవ్వరది గజ్జల మోతాయి గంటల మోతా ఎవ్వరది ఎవ్వరది. అమ్మా అక్క
గజ్జలు గల్లుమన్నాయి, గంటలు మోగినాయి, అన్నయ్య నీ పాటతో అంత మంచిగా పాడినావు. ఇంత అద్భుతంగా టాలెంట్ ఉంచుకొని ఇంకా ఏం చేస్తున్నావు అక్క బయటికి రాకుండా? నీ అసుంటి గొంతు కోసం మస్తు మంది వెయిట్ చేస్తున్నారు. సో చూసిండ్రు కదా, అక్క మస్తు పాటలు పాడింది, భజన పాటలు, జానపదాలు, ఎన్నో పాటలు వచ్చు. అక్కతోని పాటలు పాడిపించుకోవాలనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. భజనలు డ్రీమ్ బృందం మొత్తం వచ్చి భజన కీర్తనలు ఆలపిస్తారు. చూసిండ్రు కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళా కలుస్తా. నమస్తే.